ఎస్ అండి, దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రామ్ 100x. ఫ్రెండ్స్, ఈరోజు మనకి మన యొక్క కంటెంట్లో మనకి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో బైనరీ లెవెల్ ప్రోగ్రామ్ అండ్ యూని లెవెల్ ప్రోగ్రామ్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే కంటెంట్ ఏంటంటే, బైనరీ మోడల్లో స్ట్రక్చర్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు, ఎలా ఉంటే మీరు సక్సెస్ కాలేరు, అసలు ఎలా ఉంటే మీకు 100% బైనరీ మోడల్లో మీరు సీలింగ్స్ అచీవ్ అవుతారు, అట్ ది సేమ్ టైం మీరు 100% రిటర్న్స్ నుంచి గెయినింగ్ తీసుకోగలుగుతారు. ఈ బైనరీ వెరీ మ్యాజికల్ అండి, వెరీ వెరీ మ్యాజికల్. ఇది చాలామందికి అర్థం కాదు ఇప్పటికి స్టిల్ నౌ. చాలామంది యూని లెవెల్ మోడల్లో, రకరకాల లెవెల్ మోడల్లో పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇది అర్థం కాదు. అంటే అర్థం కాని వాళ్ళు నాకు తారసపడ్డారు కాబట్టి ఈ వీడియో పెడతాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే బైనరీ గురించి ఇదంతా మోడల్ ఫస్ట్ టైం తెలుసుకుంటున్నట్లయితే, మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బైనరీలో మీ యొక్క మోడల్ అంటే ఫౌండేషన్ స్ట్రక్చర్ మోడల్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి అనే దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే ఆ స్ట్రక్చర్ లేకుంటే మాత్రం బైనరీలో సక్సెస్ కావటం చాలా మందికి సాధ్యం కాదు, అసలు సాధ్యమే కాదు. అంటే బైనరీ మోడల్ అంటే బైనరీ ఇస్ నథింగ్ బట్ టూ అంటే 2 జోన్స్, 2 ఆర్గనైజేషన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఈ 2 ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసే కాడ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సపోజ్ మీరుంటారు, మీకు AB అనే 2 ఉంటాయి, 2 ఆర్గనైజేషన్స్. 2 ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఆ టీమ్స్ని బిల్డ్ అవుతూ ముందుకెళ్తా ఉంటే, తద్వారా వచ్చే హెడ్స్ అనుకోండి, లేకుంటే వాల్యూమ్ అనుకోండి, టోటల్గా మాత్రం మ్యాచింగ్ BV మీదో, మ్యాచింగ్ PV మీదో, లేకపోతే మ్యాచింగ్ పెయిర్స్ మీదో మీకు కమిషన్ అనేది ఇన్సెంటివ్ అనేది రిలీజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇంతవరకు క్లియర్ కదా? అయితే ఈ స్ట్రక్చర్ ఎలా ప్లాన్ చేయాలి అంటే, స్ట్రక్చర్ ప్లానింగ్ అంటే ఒక ఐడి పెడతాం, లెఫ్ట్ రైట్ పెడతాం అనేది అందరికీ తెలిసిందే. బట్ మల్టిపుల్ ఐడీస్ పెట్టే వాళ్ళతో వచ్చిన చిక్కు ఏంటంటే, పాపం చాలా మందికి ఇది అవగాహన లేక వాళ్ళకున్న కాంటాక్ట్స్ ఎన్ని, వాళ్ళకున్న లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, ప్రాస్పెక్టివ్ లిస్ట్ ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి మాత్రమే మీరు స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో అది తెలియకుండా మీరు స్ట్రక్చర్ ప్లాన్ చేయటం అసలు మీనింగ్ లెస్ అనమాట. అంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే మీ యొక్క ప్రొడక్టివిటీ ఎంత ఉందో చూసిన తర్వాతే మీ ప్లానింగ్ ఉండాలి. అంటే ఆశ ఉంటుంది, ఆశ వేరు. ఆశ అనేది తీసేయండి. ఇక్కడ మీ ప్రొడక్టివిటీ, మీ ఎక్కడ ఎంత ఉందో, మీ క్యాపబిలిటీ, మీకున్న స్ట్రెంగ్త్, మీ యొక్క కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీ యొక్క ఫౌండేషన్, మీ యొక్క బైనరీ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రక్చర్ ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఏముంది అని అనుకుంటారేమో. స్ట్రక్చర్ని బట్టే మీకు డబుల్ హిట్ అయినా, త్రిబుల్ హిట్ అయినా, క్వాడ్రబుల్ హిట్ అయినా తగ్గుతుంది. స్ట్రక్చర్ యాజ్ పర్ స్ట్రక్చర్ లేకుంటే మీకు అది సాధ్యం కాదు. అయితే స్ట్రక్చర్ వేసినంత మాత్రాన అది వర్కౌట్ అయిపోయి సపోజ్ ట్రైపోల్ వేస్తారు, సింగిల్ ఐడి ట్రైపోలు, 7 ప్యాడ్ 15 ప్యాడ్ ఇట్లా ప్లాన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అన్ని ప్యాడ్స్ అంటే అన్ని ఐడీస్ పెట్టినంత మాత్రాన సక్సెస్ అయిపోయి అన్ని ఐడీలు కూడా సీలింగ్లు కొట్టేస్తాయా? కాదు. ఎందుకు కొట్టలేకపోతారు అంటే, నేను చెప్పానే, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, లిస్ట్ ఆఫ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క క్యాపబిలిటీ అది కావాలి. దాన్ని బట్టే స్ట్రక్చర్ ఉండాలి, అంతే కదా? మీ యొక్క కెపాసిటీని ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నీళ్ళు తాగాలనుకుంటే ఒక లీటర్ నీళ్ళు తాగుతాడు. ఓకే, 10 లీటర్లు ఇస్తే తాగలేడు కదా ఎట్ ఎ టైం. మీకు అర్థమైంది? దాని క్యాపబిలిటీ అది. అదే ఒక ఏనుగుని పిలిచి తాగమంటే సుమారు ఒక 60-70 లీటర్లు ఎత్తేస్తుంది. అంటే ఆ యొక్క క్యాపబిలిటీ గురించి నేను మాట్లాడుతున్నా. సో మీకు ఆశ ఉంటే సరిపోదు, ఆ కెపాసిటీ కూడా మీకు హై పొటెన్షియల్ కాంటాక్ట్స్ అనేవి ఎంతమంది రెడీగా ఉన్నారు, మీ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మీ యొక్క సర్కిల్ ఎంత ఉంది, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేటివ్ సర్కిల్ కానీ ఎంత మోతాదులో ఉంది, వాళ్ళలో మీ మాట వినేవాళ్ళు, మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది, మీ మాట నమ్మేవాళ్ళు ఎంతమంది, దీన్ని బట్టి మీ యొక్క స్ట్రక్చర్ డిజైన్ అయి ఉంటుంది. ఇది తెలియకోకుండా ఇది ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ కాదు. సో నేనేమంటానంటే, ఇక్కడ బైనరీ అంటే ఓన్లీ 2 మెంబర్స్, మీ మాట వినేవాళ్ళు, మీ స్టెప్స్ ఫాలో అయ్యేవాళ్ళు, ఇంకా చెప్పిన కంపెనీ స్టెప్స్ ఫాలో అయ్యేవాళ్ళు, సిస్టమేటిక్గా ఎదగాలని కోరుకున్న వాళ్ళు, బర్నింగ్ డిజైర్ ఉన్నవాళ్ళు, ఇద్దరు ఉంటే మీరు ఒక ఐడి సక్సెస్ఫుల్ అవుతారు.
సేమ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, జీవితం ఎదగాలి, కసి, పట్టుదల, డిజైర్, బర్నింగ్ డిజైర్ అన్నీ ఉండి ఎదగాలి, నేను కష్టపడతాక రెడీగా ఉన్నానన్న వాళ్ళు నలుగురుంటే మీరు ట్రైపోల్ వేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే లెక్క. నలుగురుంటే చాలు. వాళ్ళ ద్వారా ఎలా డూప్లికేట్ చేయాలో ప్లానింగ్ ఉంటుంది అక్కడ. మీరు లీడర్స్ చెప్తారు మీకు, లేదా కంపెనీ అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లేదండి 7 ప్యాడ్ వేయాలి అంటే 1 to 4, అదే కదా 1 to 4, ఇట్స్ నథింగ్ బట్ 7 ప్యాడ్. 1 + 2 + 3 అండ్ 3 + 4 7. 400 ఎంత వస్తుంది అంటే 4 2s are 8. 8 legs అంటే 8 ఐడియాస్ని కొత్తగా రిక్రూట్ చేసి వాళ్ళని సేమ్ బైనరీలో డెవలప్ చేయాలి. అంటే 8 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంటారు. అంటే సాలిడ్గా మీ ఫ్రంట్ లైన్లో 8 మెంబర్స్, ABCDEFGH సంథింగ్, ఎంత 8 వరకు, అంతవరకు ఎంతమంది అయితే రెడీగా ఉన్నారో, ఎంతమంది మీ ప్లాన్లో కొంతమంది కనీసం ఎంతమంది వస్తారో మీకు అంచనా ఉందో, ఎంత క్యాలిక్యులేషన్ ఉందో, దాని ప్రకారంగా ఈ 8 మెంబర్స్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని 7 ప్యాడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ మీరు ఆ క్యాపబుల్గా మీరు ఫీల్ అయితే. అన్నిటికంటే చాలా ముఖ్యం, మీరు ఐడియాలు వేయటం కాదు. అంటే అన్ని కంపెనీలు ఒకలా ఉండవు. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మీరు ఐడియాస్ పెట్టేయటం మ్యాటర్ కాదు, ఒక్కొక్క ఐడియాకి ఇంత రీపర్చేజ్ చేయాలనే కండిషన్ ఉంది అనుకోండి, మీ యొక్క ఐడియాస్ వేసేదానికి కొంచెం కటింగ్ పడ్డట్టే. అంటే సపోజ్ ఒక ఐడియాకి ఒక 2000 3000 రీపర్చేజ్ కొన్నారు 3000 అనుకుందాం. 3000 కొనాలి అనే కండిషన్ ఉంటే సపోజ్ మీరు 7 ప్యాడ్ వేస్తారు అంటే ఆ రీపర్చేజ్ కండిషన్ ఫుల్ఫిల్ కాకపోతే ఆ ఐడికి రావాల్సిన ఇన్సెంటివ్ అనేది రాదు, స్టాప్ చేస్తాయి కంపెనీలు. దాన్ని అప్పుడు ఏమవుతుంది అంటే మీరు 7 ప్యాడ్ వేస్తారు, 7 3s are 21,000 పర్ మంత్ మీరు పర్చేస్ చేసేటట్టుగా క్యాపబిలిటీ ఉంటేనే ఆ 7 ప్యాడ్ వేయాల్సి ఉంటుంది. ఆ రీపర్చేజ్ కండిషన్ లేకుండా ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, అందులో డౌటే లేదు. అసలు పర్చేజ్ కండిషన్ లేకపోతే మీరు అదృష్టవంతులే, ఎన్ని ఐడియాలను పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మీరు స్ట్రక్చర్ డిజైన్ చేసుకుని మీరు ఆ ఐడియాస్ని రిక్రూట్ చేసుకుని మీరు డూప్లికేట్ చేయొచ్చు, తద్వారా మీరు గెయిన్ అవ్వచ్చు. బట్ అక్కడ రీపర్చేజ్ కండిషన్ ఉంటే మాత్రం అక్కడ కటింగ్ పడుతుంది. ఒక ఐడికి ఎంత కొనాలి, కనీసం ఎంత వచ్చినా కానీ అంతే కొనాలి. మీరు తక్కువ ఇన్కమ్ వచ్చినా అంతే కొనాలి, సీలింగ్ కొట్టినా అంతే కొనాలి. సో అక్కడ ఏం చేయొచ్చు, మినిమం పర్చేజ్ అనేది కంపల్సరీ పెట్టినప్పుడు మాత్రం మీరు ఐడియాలు రిక్రూట్ చేసే కాడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, స్ట్రక్చర్ డిజైన్ స్ట్రక్చర్ లేకుంటే బైనరీలో 0. మీరు స్ట్రక్చర్ లేకపోవటం అంటే ప్లానింగ్ స్ట్రక్చర్, నేను అనేది ప్లానింగ్తో ఉండాలి స్ట్రక్చర్. ఏదో అందరూ 3 వేస్తున్నారు కదా నేను 3 వేద్దాం, మిగిలిన వాళ్ళందరూ మా అప్పలైనా ఆల్రెడీ 7 వేస్తాడు కదా నేను 7, అట్లా కాదు. మీ క్యాపబిలిటీ మీది, ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు, పిండి కొద్దీ రొట్టె అంటారు. కాబట్టి మీ క్యాపబిలిటీని బట్టి ఒక ఐడియానా, 3 ఐడియాలా, 7 ఐడియాసా, 15 ఐడియాసా, 31 ఐడియాసా మీరు ప్లాన్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? అది కూడా రీపర్చేజ్ కండిషన్ మైండ్లో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకొని. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే బైనరీలో చాలా మందికి అవగాహన లేదండి. ఈ అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి, బైనరీలో 2 మ్యాట్రిక్స్ బైనరీ వేరు, 4 మ్యాట్రిక్స్ బైనరీ వేరు, 6 మ్యాట్రిక్స్ బైనరీ వేరు. చాలా మంది ఇది వినే ఉంటారు బహుశా. 4 మ్యాట్రిక్స్ బైనరీలో ఏబి వన్ సైడ్ ఉంటుంది, సిడి వన్ సైడ్ ఉంటుంది. ఏబి కలిపి ఒక ఆర్గనైజేషన్, సిడి కలిపి ఒక ఆర్గనైజేషన్, టోటల్గా మ్యాచింగ్ మీద మీకు బీవీ ఇస్తారు, దాని పీవీ ఇస్తారు, మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఇస్తారు. అప్పుడు ఒక ఐడికే 4 లెగ్స్ అంటే 4 ఆర్గనైజేషన్స్ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మల్టిపుల్ ఐడీస్ ఎట్లా పెట్టాలి? 1 + 4 = 5 ఐడీస్ పెట్టొచ్చా? 5 ఐడీస్ పెట్టాలి అంటే 400లో 4 4s are 16 లెగ్స్ రెడీగా ఉండాలి మీ దగ్గర. క్యాచ్ చేస్తున్నారా లేదా? 1 నుంచి 4 మెంబర్స్ అంటే 4 మ్యాట్రిక్స్ మాట్లాడుతున్నా. మీకు డైరెక్ట్గా 4 ఉన్నారు. ఆ నలుగురు నుంచి ఒక్కొక్కరి నుంచి 4 అంటే 4 4s are 16 మెంబర్స్, 16 రిక్రూట్స్ మీరు చేయటట్టుగా ఉండాలి. ఆ 16 నుంచి సేమ్ 4 మ్యాట్రిక్స్లో మీరు మల్టిప్లై చేస్తూ ముందుకు పోవాలి. దెన్ ఓన్లీ మీ 5 ఐడీస్ కూడా ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. మళ్ళీ ఆ 5 ఐడీస్ కూడా యాజ్ పర్ రీపర్చేజ్ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా ఉంటేనే ఆ యొక్క ఇన్సెంటివ్స్ రిసీవ్ అవుతుంది. ఇఫ్ నాట్ అది రిసీవ్ కాదు. మీకు బాగా అర్థమైంది అని నేను అనుకుంటా. ఎందుకంటే బైనరీలో ఈ యొక్క 2 మ్యాట్రిక్స్ బైనరీ, 4 మ్యాట్రిక్స్ బైనరీ, 6 పక్కన పెట్టండి, అది కొంచెం చాలా మందికి అసలు తెలియదు. 4 మ్యాట్రిక్స్ కూడా చాలా మందికి తెలియదు.
సో కనీసం ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకున్నా కానీ మీ యొక్క బైనరీ మోడల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క ప్లానింగ్, మీ యొక్క ఫౌండేషన్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్నట్లయితే యూ విల్ బి సక్సెస్ ఇన్ ఫ్యూచర్. అంటే ప్రతిదీ సీలింగ్ కొట్టకపోయినా 3 ఐడీలు వేస్తారు, 3 అర్ధ సీలింగ్లు కొట్టినా కానీ ఒక సాటిస్ఫాక్టరీ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మీ యొక్క క్యాపబిలిటీని బట్టి, మీ సర్వీస్ ఇచ్చే మోడల్ని బట్టి అదంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బైనరీలో ఏ వ్యక్తి అయినా సరే ఎన్ని ఐడీలైనా పెట్టుకోవచ్చు యాజ్ పర్ దేర్ కన్వీనియంట్ అండ్ క్యాపబిలిటీ. ఇది మాత్రమే చూడాలి. ఎవరో చెప్పారని వేయొద్దు, మీ అప్లైనర్ సపోర్ట్ ఆయన వేశాడని మీరు వేయొద్దు, లేకుంటే ఐడికి ఇంతే కదా, కొంచెమే కదా, ఈ మాత్రం పెట్టేస్తే అయిపోద్ది కదా, రేపొద్దున చూసుకుందాం అట్లా వేయొద్దు. అంటే చాలా మంది ఎక్కువ మల్టిపుల్ ఐడీస్ వేసేసి 1-2 కూడా అరాకొరాగా ఇన్కమ్ తీసుకుని వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేక డిసప్పాయింట్ అయిపోయి ఇదంతా వేస్ట్ అన్న కాడికి తయారైపోయిన బ్యాచ్లు మనకి కళ్ళ ముందు చాలా మంది కనిపిస్తున్నారు. సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ లీడర్స్ వాళ్ళు, సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ అయిన లీడర్స్ వాళ్ళు. మీకు అర్థమవుతుందా? సో ఇదంతా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ మిస్టేక్లు మళ్ళీ మీతో జరగకూడదని, మీతో ఇదంతా రిపీట్ అవ్వకూడదని ఈ వీడియో మీకు పెడతాను. సో దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నా, ఇంకా దీంట్లో మీకు ఇంకా క్లారిఫికేషన్స్ ఏమైనా కావాల్సి వచ్చినా ఇక్కడ కామెంట్ చేయండి. ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ప్రతి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నేను ఎక్కడా కూడా కంపెనీ నేమ్స్ కానీ ఇది మోడల్, ఆ మోడల్, ఈ మోడల్ కూడా నేను కంపెనీ నేమ్స్ గురించి ఆ యొక్క డీటెయిల్స్ నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీరు నిరభ్యంతరంగా ప్రతి వ్యక్తి కూడా మీరు ఎక్కడున్నా సరే తెలుగు పీపుల్ వాళ్ళకి ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయొచ్చు. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఒక బిజినెస్ ఓరియంటెడ్, ఇలాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఏమైనా ఉంటే మీ మైండ్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. అలాంటివి ఏమైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో నేను డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక మంచి ఎపిసోడ్తో, మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.